కాళేశ్వరం ప్రాజెక్టు అవసరమా, 1,00,00,000 రూపాయలు అవసరమా అని ఒక ప్రశ్న వచ్చింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరం ఏమిటి? కాళేశ్వరం ప్రాజెక్టు రీఇంజనీరింగ్ తర్వాత రావడానికి కారణం ఏంటంటే ఆ 10 సంవత్సరాల కాలంలో ఆడ తుమ్మిటేటి దగ్గర చిన్న ఆనకట్ట కట్టి నీళ్లు తీసేసుకొని వచ్చి వాగుల మీద చిన్న చిన్న ఆనకట్టలు కట్టుకుంటే సరిపోయేది కదా. ఇది తప్పుడు అవగాహన అండి. ఇది ప్రాణిత చేవెళ్ళ అనేది గ్రావిటీ ప్రాజెక్ట్ అనే ఒక ప్రచారం అయితే జరుగుతున్నదో అది నిజం కాదు. ఇప్పుడు కాళేశ్వరంలో ఏ రకమైన లిఫ్ట్లు అవసరం ఉన్నదో ఎల్లంపల్లి నుంచి బయట పైకి ప్రాణిత చేవెళ్ళ కూడా అవే లిఫ్ట్లు అవసరం అవుతాయి. కాబట్టి ఇక్కడ గ్రావిటీ అనే సమస్య ఎక్కడ వస్తుంది? ఇది కూడా మల్టీ స్టేజ్ లిఫ్టిగేషన్ స్కీమ్. మేడిగడ్డ లేదా కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పడితే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 ఇసుక పైన నిర్మాణం జరిగినాయి. వాళ్ళు ఇచ్చిన మ్యాపులు డ్రాయింగ్స్ పట్టించుకోకుండా ఒత్తిడితో చేసిన రాయి. బ్యారేజీలు ఎక్కడైనా కూడా దేశంలో ఇసుక మీదే కడతారు. ఇసుక మీద కట్టడం అనేది అసాధారణమైన విషయం కాదు. జియోలజికల్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏ స్ట్రక్చర్ ఏ ఇంజనీర్ కట్టాడు. అటువంటి పిచ్చి పని, అటువంటి తప్పుడు పని ఏ ఇంజనీర్ చేయడు. కాళేశ్వరం ప్రాజెక్టును అక్కడనే ఎందుకు కట్టినట్లు, అంత కిందికి వెళ్ళి ఎందుకు కట్టాల్సి వచ్చింది, 3 దశలుగా ఎందుకు ఎత్తిపోయాల్సి వచ్చింది, ఏమిటి రీజన్ ఏమిటి? కాళేశ్వరం కానీ లేదా అంతకుముందు ప్రాణిత చేవెళ్ళ ప్రాజెక్ట్ కానీ ఈ 75% డిపెండబుల్ ఈల్డ్ ఉన్న చోటనే ప్రాజెక్ట్ రూపకల్పన జరగాలి. ఆ డిపిఆర్ని పరిశీలన చేసిన తర్వాత. నమస్తే. ఏడాది కాలం నుంచి మన రాష్ట్రంలో జరుగుతున్న చర్చ కాళేశ్వరం పైన. చాలా అంశాలు ఉన్నాయి, అందులో కాళేశ్వరం ప్రధానమైంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దానిపైన ప్రశ్నలు, విమర్శలు, వక్రీకరణలు, వివరణలు. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక పుస్తకం వచ్చింది. ఈ పుస్తక రచయిత ప్రభుత్వ ఉద్యోగిగానే కాకుండా తెలంగాణ ఉద్యమకారులు కూడా. ఈ ప్రాజెక్టుల వ్యవహారాన్ని మొత్తాన్ని గత ప్రభుత్వ హయాంలో పర్సూ చేసిన వారు ప్రభుత్వం దగ్గర ఉండి, వారు శ్రీధర్రావు దేశపాండే గారు నా దగ్గర ఉన్నారు. వారు రాసిన పుస్తకం ఇది. ఈ పుస్తకంలో ఏ అంశాలు ఉన్నాయి, ఏం చెప్పదలుచుకున్నారు, ఈ పుస్తకం ఒక అవసరము, అనివార్యత ఏమిటి, తదితర విషయాల గురించి తెలుసుకుందాం. వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. ఈ పుస్తకం మీరు గతంలో రాని చాలా వ్యాసాలు నేను చదివి ఉన్నప్పటికీ నేను ఈ పుస్తకం రాయాలనే ఆలోచన అసలు ఎందుకు వచ్చింది, కారణం ఏమిటి? బుచ్చన, ఈ పుస్తకం రాయడానికి నాకు వచ్చిన ప్రేరణ ఏంటంటే జనవరి 31 నాడు ఒక రౌండ్ టేబుల్ సమావేశం నీళ్లు నిజాలు అనే సబ్జెక్ట్ మీద జరిగింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. అందులో నేను కీలకోపన్యాసం చేశాను. అప్పటికే పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణ జరుగుతున్నది. ఆ విచారణలో చాలామంది కాళేశ్వరం విమర్శకులు, కాళేశ్వరం వ్యతిరేకులు ఆయన ముందర వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఆ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి పత్రికలతో మాట్లాడడం, అదంతా ఒక చర్చ అప్పటి నుంచి జరుగుతూ వస్తున్నది. జనవరి 31 నాడు కీలకోపన్యాసం చేసిన తర్వాత చాలామంది మిత్రులు, ఆ ఉపన్యాసం విన్నవాళ్ళు, సార్ ఇవన్నీ బాగున్నాయి, మీరు ఇట్లా ఉపన్యాసం ఇచ్చిపోతే అవి గాలిలో కలిసిపోతాయి, మీరు అవన్నీ కూడా అక్షరబద్ధం చేయండి, పుస్తక రూపంలో తయారు చేసి ఇవ్వండి అని అడిగినప్పుడు నాకు కూడా బాగానే అనిపించి పుస్తకం రాయాలనుకున్నాను. అయితే ఈ పుస్తకానికంటే ముందు గతంలోనే మేము ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విమర్శకులకు సంబంధించిన అన్ని అంశాల మీద గతంలో 2 పుస్తకాలు ప్రచురించి ఉన్నాం మేము. అప్పుడు తెలంగాణ జేసీ వాళ్ళు వేసిన 2 పుస్తకాలకి అవి సమాధానాలుగా వచ్చి ఉన్నాయి. ఒకటి తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ జీవనాడి అనే పేరు మీద ఒక పుస్తకం, చాలామంది రచయితలు దాంట్లో ఇంజనీర్లతో పాటు బయట వాళ్ళు కూడా దాంట్లో రచనలు చేశారు. నేను కూడా దాంట్లో 2-3 వ్యాసాలు రాశాను. అది దాంట్లో చాలా మట్టుకు ఆనాటికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విమర్శకులు చేసిన వాటికి దాంట్లో సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాం. తర్వాత 2వ పుస్తకంగా నేను స్వయంగా రాసిన ఒక పుస్తకం వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రగతి రథం అనే పుస్తకాన్ని. అప్పుడు ఒక సంవత్సరం తర్వాత నేను మళ్ళీ రాశాను. దాంట్లో కూడా చాలా మట్టుకు విమర్శల్ని వివరించే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత ఈ పుస్తకం యొక్క అవసరం ఎందుకు వచ్చిందంటే మళ్ళా ఆ చర్చ అంతా రివైవ్ కావడం మొదలైంది. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటైన తర్వాత, లేదా ఈ మేడిగడ్డ కుంగుబాటు తర్వాత, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు తర్వాత విమర్శల పర్వం మళ్ళా మొదలైంది. పీసీ ఘోష్ కమిషన్ తర్వాత ఎన్డీఎస్సీ ఇవన్నీ రావడంతో చర్చ ముమ్మరమైంది. సో దాంట్లో చాలా మట్టుకు వక్రీకరణలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడ్డది. సో వాటికి సమాధానంగా పుస్తకం రాయడానికి నేను ఈ పుస్తకంలో ఉన్న ఒక ప్రధాన, పుస్తకంలో చాలా ఉన్నప్పటికీ
ఒక ఆసక్తి కలిగించే అంశం నేను గమనించింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవసరమా, 1,00,000 కోట్ల రూపాయలు అవసరమా అని ఒక ప్రశ్న వచ్చింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరం ఏమిటి? నిజానికి ఇది కొత్త ప్రాజెక్ట్ ఏం కాదు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అంటే జలయజ్ఞంలో ప్రారంభించినటువంటి ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి అనే ప్రాజెక్టు కొనసాగింపు మాత్రమే. ఇది కొత్తదేం కాదు. దీంట్లో కొత్త అంశం ఎక్కడ ఉందంటే మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లి వరకు ఏదైతే లింక్ 1 ఉందో, అంటే మేడిగడ్డ 3 బ్యారేజ్లు, దానికి అనుబంధ పంప్ హౌజులు ఈ 3 మాత్రమే మనకు కొత్త అంశాలు. ఎల్లంపల్లి నుంచి మిగతాదంతా కూడా ప్రాణహిత చేవెళ్లలో ఉన్నటువంటి పాత ప్రపోజల్స్ మాత్రమే. ఆ అలైన్మెంట్లో ఏ రకమైన మార్పు జరగలేదు. మార్పు జరిగిందంతా కూడా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టడము, దాని తర్వాత పైన అన్నారం దగ్గర సుందిళ్ళ దగ్గర బ్యారేజ్ కట్టడం, వాటికి అనుబంధ పంప్ హౌజులు పెట్టడం, ఇది కొత్తవి. అంతకుముందున్న ప్రాణహిత చేవెళ్లలో ఉన్న ప్రపోజల్స్ ఏంటివి? తుమ్మిడియట్ అనే ప్రదేశం వద్ద, అంటే అది వైన్గంగా తర్వాత వార్ద, ఈ 2 నదులకు సంగమ ప్రాంతం. అది ఆ సంగమ ప్రాంతం వద్ద మనకు బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి ఒక కాలువ తవ్వి ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకురావడం, ఎల్లంపల్లి నుంచి ఇప్పుడున్న కాళేశ్వరం ఉన్న ప్రపోజల్ ద్వారానే నీళ్ళు పైకి తీసుకుపోవడం అనేది ఒక అంశం. చేవేళ్ల దాకా పైకి తీసుకుపోవడం అనేది ఒక అంశం. దాంట్లో 16 లక్షల ఎకరాలు సాగునీరు అందించాలి, హైదరాబాద్కు తాగునీరు అందించాలి, ఎన్రూట్ విలేజ్కి తాగునీరు అందించాలనే ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఈ 10 సంవత్సరాలు అంటే 2004 నుంచి 2010 వరకు 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మేడిగడ్డ బ్యారేజ్ తుమ్మిడిహట్టి బ్యారేజ్ కట్టలేకపోవడం కారణం ఏందనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు నిజానికి వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు రీఇంజనీరింగ్ తర్వాత రావడానికి కారణం ఏంటంటే ఆ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏదైతే బ్యారేజ్ హెడ్ వర్క్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ హెడ్ వర్క్స్లో మనం పురోగతి సాధించలేకపోయినాం. కారణం ఏంది? అక్కడ 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటి వాళ్ళు ప్రపోజల్స్ అక్కడ పెట్టారు. దానివల్ల చాలా ఒక 3,500 ఎకరాల మహారాష్ట్ర భూభాగంలో ముంపు కారణంగా అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకత వస్తున్నది. నిజానికి అక్కడ ఒప్పందం కూడా జరగలేదు. మహారాష్ట్రతో ఒప్పందం జరగకుండానే 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ని ఫిక్సప్ చేసుకొని ఆ తర్వాత కాలువలు తవ్వడము, దాని డిజైన్స్ అంటే ఫుల్ రిజర్వాయర్ ఎఫ్ఆర్ఎల్ అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్. ఆ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ మనం ఫిక్సప్ చేసుకునే ముందు మొదట మహారాష్ట్రతోటి వాళ్ళు ఒప్పందం చేసుకోవాల్సి ఉండే, కానీ అదేది జరగలే. ఏకపక్షంగానే ఇవన్నీ ఈ కంట్రోల్ లెవెల్స్ అన్నీ కూడా ఫిక్సప్ చేసుకొని కాలువలు తవ్వుకుంటూ చేవెళ్ళ దాకా ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టారు. 2007లో టెండర్లు పిలిచి 2008లో ప్రాజెక్ట్ పనులన్నీ గ్రౌండ్ అయినాయి. కానీ యాక్చువల్గా మనకు ఎక్కడైతే నీళ్లు తీసుకోవాల్సిన బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజ్ పనులు మాత్రం చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారంటే మహారాష్ట్రతో మనకు ఒప్పందం జరగలేదు. ఆ కాన్ఫరెన్స్ పాయింట్లో మనకు ఎడం వైపు మహారాష్ట్ర ఉంటుంది, కుడివైపు మనం ఉంటాం, తెలంగాణ ఉంటుంది. అయితే ఎడం వైపు ఉన్న మహారాష్ట్రతో ఒప్పందం జరగకుండా, వాళ్ళ అనుమతి లేకుండా తుమ్మిడిహట్టి బ్యారేజ్ అనేది నిర్మాణం సాధ్యమే కాదు. ఒకటి, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు ఒప్పుకునే అవకాశం లేకుండే. వాళ్ళు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. ఎక్కడ? మూడు జాగాలలో. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇంతటి అనుకూలమైన వాతావరణంలో కూడా, ఇంతటి అనుకూలమైన కాలంలో కూడా మహారాష్ట్రాన్ని ఒప్పించలేకపోయారు. వాళ్ళు ఒప్పించలేకపోయారు కాబట్టే మనకు తుమ్మిడిహట్టి బ్యారేజ్ అనేది నిర్మాణం కాలేదు. సో ఇట్లా 2014లో మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటైంది. సో ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ఏదైతే వదిలిపెట్టిపోయిందో, తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణం చేయలేకపోయిందో, దాన్ని నిర్మాణం చేయడానికి మహారాష్ట్రతో చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది 1 ఇయర్ పాటు. ఓకే, నేను దానికి ప్రత్యేక సాక్షిని. నేను అప్పటికే ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారి దగ్గర ఓహెచ్డీగా చేరి ఉన్నాను కాబట్టి వాళ్ళు మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసిన సంభాషణలు, తర్వాత సంప్రదింపులు, ఇవన్నిటికీ నేను ప్రత్యక్ష సాక్షిని. హరీష్ రావు గారితో నేను కూడా ముంబై వెళ్ళాను. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటికి ఉన్నది. మనం తెలంగాణ ఏర్పడిన నాటికి అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ ముష్రిఫ్ అని ఒక ఇరిగేషన్ మినిస్టర్ ఉండేవాడు. ఆయనతోటి కూడా సంప్రదింపులు జరిగినప్పుడు ఆయన అన్నాడు, కొద్ది రోజులనే వాళ్ళకి అక్కడ మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఎన్నికల సందర్భంగా మేము మీకు ఏ రకమైన హామీ ఇవ్వలేము. ఎన్నికలైన తర్వాత వచ్చే ప్రభుత్వం మాదైనా ఇంకెవరిదైనా వచ్చే ప్రభుత్వంతో మీరు సంప్రదింపులు చేయండి, అప్పుడు ఈ విషయానికి మన పరిష్కారం వస్తుంది కావచ్చు.
ఎన్నికల ముందు మేము ఏ రకమైన హామీ మీకు ఇవ్వలేము అని వాళ్ళు అని చెప్పాడు. సో అట్లా ఎన్నికలు అయిన తర్వాత అక్కడ బీజేపీ ప్రభుత్వం దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో ఏర్పడింది. ఆయనతో కూడా సంప్రదింపులు జరిపాం. అక్కడ గిరీష్ మహాజన్ అని కొత్త ఇరిగేషన్ మినిస్టర్ వచ్చాడు. గిరీష్ మహాజన్తో కూడా హరీష్ రావు గారు 2 దఫాలుగా ముంబై వెళ్ళాడు, నాగ్పూర్ వెళ్ళాడు. వెళ్ళి అతనితో సంప్రదింపులు జరిపి ఈ తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటే అనుమతి ఇవ్వమని చెప్పి ఎంత ప్రాధేయపడినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఆఖరికి 2015 ఫిబ్రవరి 17వ తేదీ నాడు, ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డేని వదిలిపెట్టి, ఆయన సెలబ్రేషన్స్ అన్ని వదిలిపెట్టి మహారాష్ట్ర వచ్చి అక్కడ ముఖ్యమంత్రితోటి సంప్రదింపులు చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ ఆనాడు మన తెలంగాణ బిడ్డ విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నాడు. ఆయన గవర్నర్ ఇంట్లోనే రాజ్భవన్లోనే ఈ చర్చలు జరిగినాయి. ఆయన రాజ్భవన్లో జరిగిన చర్చల్లో గవర్నర్ ముందని నేను స్పష్టంగా ఫడ్నవీస్ గారు చెప్పింది ఏంటంటే, నేను ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించిన వాడిని. ఆయన విదర్భ ప్రాంతానికి చెందినవాడు ఫడ్నవీస్. నేను ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించిన వాడిని, జైలుకు వెళ్ళిన వాడిని. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళు అనుమతి ఇవ్వలేకపోయినారు. నేను ఉద్యమించిన వాడిని, ఆ ముంపుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడిని. నేను అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదు. మీరు ఎఫ్ఆర్ఎల్ తగ్గించుకోండి, 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటి మీరు కట్టుకోండి. మీ అవార్డు ప్రకారం, గోదావరి అవార్డు ప్రకారం మీకు ఎంత హక్కు ఉందో అంత హక్కుతో మీరు నీళ్ళు తీసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు అని స్పష్టంగా గవర్నర్ ముందనే చెప్పాడు ఆయన. ఇక ఈ వీళ్ళతో సంప్రదింపులు కలాయాపన జరుగుతుంది తప్ప ఫలితం ఏముండదనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చి ప్రత్యామ్నాయాలు వెతకడానికి డిపార్ట్మెంట్ ఇంజనీర్లకి, వ్యాప్కోస్ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాడు. ఇది జరుగుతున్న సందర్భంగానే 2015 ఫిబ్రవరిలో ఒక లేఖ వచ్చింది. మీకు అక్కడ తగినన్ని విశ్వసనీయమైన నీళ్లు లేవు, 75% డిపెండబిలిటీకి సంబంధించిన నీళ్ళు అక్కడ అందుబాటులో లేవు. అప్పటికి ప్రాణిత చెవుల డిపిఆర్ పోయింది కాబట్టి ఆ డిపిఆర్ మీద వాళ్ళ కామెంట్స్ మనకు కమ్యూనికేట్ చేశారు. ప్రాణిత చెవుల చీఫ్ ఇంజనీర్కి నీళ్లు లేవు అని చెప్పి ఫిబ్రవరిలో ఒక లేఖ రాశారు. తర్వాత మార్చిలో ఇంకొక లేఖ రాశారు. మార్చిలో అయితే చాలా స్పష్టంగా మీకు అక్కడ 165 టీఎంసీల నీళ్ళు ఉన్నప్పటికీ దాంట్లో 63 టీఎంసీలు అప్పర్ స్టేట్స్ వాడుకునే నీళ్లు కలిసి ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నాయి కావచ్చు, కానీ వాళ్ళు భవిష్యత్తులో ప్లాన్ చేసుకున్న తర్వాత, ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాత 63 టీఎంసీలు మీకు రాకపోవచ్చు. కాబట్టి మీకు మిగిలేవి 102 టీఎంసీలే. ఆ 102 టీఎంసీలు కూడా ఎఫ్ఆర్ఎల్ 152 దగ్గర కట్టుకున్నప్పుడు మాత్రమే మీకు అందుబాటులోకి వస్తాయి. కానీ మహారాష్ట్ర వాళ్ళు 148 కట్టమంటున్నారు కాబట్టి 148కి తగ్గిస్తే ఇంకా మనం డ్రా చేసుకునే నీటి పరిమాణం తగ్గిపోతుంది. ఇవన్నీ ప్రాజెక్ట్ సిమ్యులేషన్ స్టడీస్లో తేలిన విషయాలు. కాబట్టి ఇవన్నీ బేరీజ్ వేసుకొని సిడబ్ల్యూసి వాళ్ళు చెప్పిన నీటి లభ్యతకు సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని, మహారాష్ట్ర అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని ఇక మనం ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ వెతుకులాటలో మనకు మేడిగడ్డ దగ్గర దీన్ని 2 భాగాలు చేసినాం. దీన్ని మనం తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ని వదిలిపెట్టలేదు. అక్కడ ఉన్న అవైలబిలిటీకి సంబంధించిన వాటర్ అవైలబిలిటీని దృష్టిలో పెట్టుకొని ఆ నీళ్ళని ఆదిలాబాద్ జిల్లాకే పరిమితం చేసి మిగతా జిల్లాల అవసరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. ఇది కథ. ఇంకొక ప్రశ్న ఏమున్నదంటే, తుమ్మిడిహట్టి దగ్గర పైసా ఖర్చు లేకుండా నీళ్ళు వస్తున్నాయి. అక్కడ ఎల్లంపల్లి వరకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి, ఖర్చు లేదు. కానీ కాళేశ్వరంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి ఆ నుంచి పైకి. కాబట్టి ఇంత ప్రాసెస్ ఎందుకు? ఆడ తుమ్మిడిహట్టి దగ్గర చిన్న ఆనకట్ట కట్టి నీళ్లు తీసేసుకొని వచ్చి వాగుల మీద చిన్న చిన్న ఆనకట్టలు కట్టుకుంటే సరిపోయేది కదా. ఇది తప్పుడు అవగాహన అండి. ఇది ప్రాణిత చేవెళ్ళ అనేది గ్రావిటీ ప్రాజెక్ట్ అనే ఒక ప్రచారం అయితే జరుగుతున్నదో అది నిజం కాదు. ప్రాణిత చేవెళ్ళ ప్రాజెక్ట్ కూడా మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమే. అది ఎత్తిపోతల పథకమే తప్ప గ్రావిటీ స్కీమ్ కాదు. గ్రావిటీ స్కీమ్ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి తీసుకొచ్చే కాలువ గ్రావిటీ కాలువ కదా, అక్కడ మీకు లిఫ్ట్ లేదు కదా అనే ఒక ప్రచారం జరుగుతున్నది. నిజానికి అక్కడ ఒక లిఫ్ట్ ఉంది. ఆ విషయాన్ని మరుగున పెడుతున్నారు చాలామంది ప్రాజెక్ట్ విమర్శకులు అందరూ కూడా. ఎక్కడుంది లిఫ్ట్? తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి వచ్చే కాలువ గ్రావిటీ కాలువ అంటున్నారు. గ్రావిటీ కాలువ కాదు అది. అక్కడ కూడా ఒక 40 మీటర్ల లిఫ్ట్ అవసరమవుతున్నది తప్పనిసరిగా. ఎందుకు అవసరమవుతుందంటే అక్కడ 75 కిలోమీటర్స్ దగ్గర నుంచి ఎల్లంపల్లికి రావడానికి అవన్నీ కూడా సింగరేణి డిమార్కేటెడ్ కోల్ మైన్స్. అవి వాళ్ళు అనుబంధించే ప్రశ్నే లేదు అక్కడ. కాబట్టి దాన్ని డీటూర్ చేసి ఆ కోల్ మైన్స్ని డీటూర్ చేసి తీసుకురావడానికి
హైయర్ ఎలివేషన్స్కి పోవాల్సి వస్తుంది. కాలువ పైనుంచి తీసుకురావాల్సి వస్తుంది. ఆ పైనుంచి తీసుకురావాలంటే అక్కడ 75 కిలోమీటర్స్ దగ్గర మనకు 40 మీటర్ల లిఫ్ట్ పెడితే తప్ప గ్రావిటీ ద్వారా నీళ్ళు రావు. ఒరిజినల్గా ఉండే కాలువ అలైన్మెంట్లో మనకు అన్నీ కూడా సింగరేణి కాలేజెస్ యొక్క డిమార్కెటెడ్ ఏరియాస్ ఉన్నాయి, కోల్ మైన్స్ ఉన్నాయి, డిమార్కెటెడ్ ఏరియాస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అనుమతించే ప్రశ్నే లేదు. దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ అది అక్కడ ఆగిపోయింది. 75 కిలోమీటర్ల దగ్గర కాలువ ఆగిపోయింది. ఎల్లంపల్లి దాకా తవ్వలేకపోయింది. ఎందుకు తవ్వలేకపోయినారు? 10 ఏళ్లలో కూడా ఎందుకు తవ్వలేదని అంటే కారణం ఇదే. అక్కడ సింగరేణి డిమార్కెటెడ్ గనులు ఉన్నాయి కాబట్టి, ఏరియాస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అనుమతించారు. కాబట్టి దీన్ని ప్రత్యామ్నాయం ఆలోచించే క్రమంలో అక్కడ ఆగిపోయింది, తవ్వకం ఆగిపోయింది. సో మనం తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని సమీక్ష చేసినప్పుడు అక్కడ కూడా 40 మీటర్ల లిఫ్ట్ పెడితే తప్ప మనకు ఎల్లంపల్లికి నీళ్లు రావు. కాబట్టి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకురావడం అనేది గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశమే లేదు. అది తప్పుడు ప్రచారం. తప్పకుండా అక్కడ కూడా ఒక లిఫ్ట్ అవసరమవుతుంది. కాబట్టి ప్రాణేత చేవెళ్ళ అనేది గ్రావిటీ స్కీమ్ అనేది పూర్తిగా తప్పుడు ప్రచారం, తప్పుడు అవగాహన. ఇక్కడ తర్వాత ఎల్లంపల్లి నుంచి మిగతా అన్ని కూడా పాత స్కీమే కాబట్టి అక్కడ కూడా లిఫ్ట్లు అవసరమవుతాయి. ఇప్పుడు కాళేశ్వరంలో ఏ రకమైన లిఫ్ట్లు అవసరం ఉన్నదో ఎల్లంపల్లి నుంచి బయట పైకి ప్రాణేత చేవెళ్ళలో కూడా అవే లిఫ్ట్లు అవసరమవుతాయి. కాబట్టి ఇక్కడ గ్రావిటీ అనే సమస్య ఎక్కడ వస్తుంది? ఇది కూడా మల్టీ స్టేజ్ లిఫ్టిగేషన్ స్కీమే. కాబట్టి గ్రావిటీ స్కీమ్ అనే ప్రచారం పూర్తిగా అబద్ధం, తప్పుడు ప్రచారం. అది మేడిగడ్డ లేదా కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పడితే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 ఇసుక పైన నిర్మాణం జరిగినాయి. ఇసుక పైన కట్టిన నిలబడవు కాబట్టి వాటిని అధ్యయనం చేయకుండానే వాళ్ళు ఇచ్చిన మ్యాపులు, డ్రాయింగ్స్ పట్టించుకోకుండా ఒత్తిడితో చేసినరా ఇదని ఒక ఆర్గ్యుమెంట్ బయట ఉన్నది. అట్లా కాదండి. ఇప్పుడు బ్యారేజీలు ఎక్కడైనా కూడా దేశంలో ఇసుక మీదే కడతారు. ఇసుక మీద కట్టడం అనేది అసాధారణమైన విషయం కాదు. ఇప్పుడు మనకు గంగానది మీద ఫరక్కా బ్యారేజ్ ఉంది. తర్వాత గోదావరి మీద కింద మనకు అర్ధర్ కాటన్ బ్యారేజ్ ఉంది. కృష్ణా మీద ప్రకాశం బ్యారేజ్ ఉంది. ఇవన్నీ కూడా ఇసుక మీద కట్టినవే. వీటన్నిటిని కూడా మనం పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద కట్టిన స్ట్రక్చర్స్ అంటాం. సో ఈ పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద కట్టే స్ట్రక్చర్స్కి సిడబ్ల్యూసి వాళ్ళు కానీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్ వాళ్ళు కానీ, బోర్డ్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు కానీ దాని కోడ్స్, మాన్యువల్స్, అన్ని మార్గదర్శకాలు అన్నీ ఇచ్చి ఉన్నారు. సో దేశంలో ఎక్కడ ఇటువంటి పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద స్ట్రక్చర్స్ కట్టాలన్నా ఈ గైడ్లైన్స్ ప్రకారం, ఈ కోడ్స్ ప్రకారము, ఈ మాన్యువల్స్ ప్రకారమే కడతారు. సో మన దగ్గర కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలని అవే కోడ్స్ను ఉపయోగించి, అవే మాన్యువల్స్ ఉపయోగించి కట్టడం తప్ప వేరే విధంగా కట్టే అవకాశమే లేదు. కాబట్టి ఎటువంటి అధ్యయనాలు చేయకుండా చేయడం అనేది ఉండదు. అక్కడ కూడా అన్ని అధ్యయనాలు జరిగినాయి. తప్పకుండా అక్కడ జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ జరిగినాయి. దానికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ మొన్న ఎన్డీఎస్ఏ రిపోర్ట్లోనే ఉన్నాయి. అక్కడ జరిగినట్టుగా వాళ్ళే సాక్ష్యాధారాలు చూపించారు. కాబట్టి ఏ అధ్యయనాలు జరగకుండా అనేది ఉండదు. అసలు ఎంత తప్పుడు అవగాహన అంటే ఏ ఇంజనీర్ కూడా ఏ బ్యారేజ్, ఏ స్ట్రక్చర్ కట్టినా కూడా తప్పనిసరిగా జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ చేసే కడతారు. జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏ స్ట్రక్చర్ ఏ ఇంజనీర్ కట్టడు. అటువంటి పిచ్చి పని, అటువంటి తప్పుడు పని ఏ ఇంజనీర్ చేయడు. అది ఎంతటి తప్పుడు ఆరోపణ అంటే ఇంజనీరింగ్ పరిజ్ఞానం మీద, మన ఇంజనీర్ల పరిజ్ఞానం మీద అపహాస్యం. అది ఎందుకు చేస్తారండి? తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అక్కడ బోర్హోల్ డేటా తీస్తారు, ప్లేట్ లోడ్ టెస్ట్ చేస్తారు, దాని బేరింగ్ కెపాసిటీని అధ్యయనం చేస్తారు. దాని ఆధారంగానే ఈ కోడ్స్ని బేస్ చేసుకొని, ఇప్పుడు నేను చెప్పిన కోడ్స్ అన్ని బేస్ చేసుకొని ఆ పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద డిజైన్లు చేస్తారు. ఎంత రాఫ్ట్ థిక్నెస్ ఉండాలి, ఎంత కట్ ఆఫ్ డెప్త్కి పోవాలి అనేది డిజైన్ చేస్తారు. తర్వాత వాటికి సంబంధించి ఎనర్జీ డిసిపేషన్ అరేంజ్మెంట్స్ ఏముండాలనే విషయం మీద అధ్యయనం చేస్తారు. చేసిన తర్వాత అవన్నీ డిజైన్లు చేసి నిర్మాణం చేస్తారు. అంతే తప్ప ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా బ్యారేజీలు కట్టారన్నది పూర్తి అవాస్తవం, తప్పుడు అవగాహన. అది ఇంజనీర్ల మీద దుష్ప్రచారం చేయడం తప్పితే ఇంజనీరింగ్ పరిజ్ఞానం మీద అపహాస్యం చేయడం తప్పితే ఇంకా వేరేది కాదు. కానీ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును అక్కడనే ఎందుకు కట్టినట్లు, అక్కడ ప్రాణహిత డౌన్ స్ట్రీమ్లో కట్టింది. అది పైన మనకు అన్ని నీళ్లు లభ్యమవుతున్నప్పుడు, వాగులు వంకల నుంచి వచ్చినప్పుడు అంత కిందికి వెళ్ళి ఎందుకు కట్టాల్సి వచ్చింది? 3 దశలుగా ఎందుకు ఎత్తిపోయాల్సి వచ్చింది? ఏమిటి రీజన్ ఏమిటి? ఇప్పుడు మనకు ఇంతకుముందు చెప్పినట్టు తుమ్మిడిరెడ్డి దగ్గర సిడబ్ల్యూసి వాళ్ళు చెప్పిన దాని ప్రకారము డిపెండబుల్ ఈల్డ్ లేదు. 75% డిపెండబుల్ ఈల్డ్ మన ప్రాజెక్ట్ అవసరాలకు తగినంతగా లేదు అని స్పష్టంగా 2 లేఖల ద్వారా తెలియజేశారు వాళ్ళు. దీంట్లో అనుమానమే అవసరం లేదు. కావాలనుకుంటే ఆ లేఖలు మనం బహిరంగంగానే అందరి దగ్గర ఉన్నాయి.
మొన్న కూడా చాలా సందర్భాల్లో అసెంబ్లీలో అక్కడిక్కడ కూడా హరీష్ రావు గారు ఆ లేఖలు పారాగ్రాఫ్స్ చదివి వినిపిస్తూనే ఉన్నాడు. కాబట్టి 75% డిపెండబిలిటీ మీదనే ఏ ప్రాజెక్ట్ అయినా రూపకల్పన జరుగుతుంది. ఫ్లడ్ వాటర్ మీద ఏ ప్రాజెక్ట్ రూపకల్పన చేయరు ఎక్కడ కూడా. కాళేశ్వరం కానీ లేదా అంతకుముందు ప్రాణేత చేవళ్ళ ప్రాజెక్ట్ కానీ ఈ 75% డిపెండబుల్ ఈల్డ్ ఉన్న చోటనే ప్రాజెక్ట్ రూపకల్పన జరగాలి. మనం డిపిఆర్ రూపకల్పన చేసినప్పుడు అక్కడ 275 టీఎంసీల అవైలబిలిటీ ఉంటుందని చెప్పి మన వాళ్ళు లెక్కలు కట్టి డిపిఆర్ పంపించారు. ఆ డిపిఆర్ని పరిశీలన చేసిన తర్వాత అంత లేదని ఆయన అక్కడ మనకంటే ఎక్కువ వాళ్ళకి డేటా ఉంటుంది. ఎందుకంటే పైన రాష్ట్రాలు వాడుకునే డేటా మన దగ్గర ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు నేషనల్ వైడ్ ఆర్గనైజేషన్ కాబట్టి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. మన దగ్గర కంటే వాళ్ళ విశ్లేషణ టూల్స్ ఎక్కువ కాబట్టి మన డిపిఆర్ని చాలాసార్లు విభేదిస్తారు. కాబట్టి మనం ఏదైతే లెక్క కట్టినామో 275 టీఎంసీల అవైలబిలిటీ ఉంటుందని చెప్పి మన లెక్కలు ఉండేవుతున్నాయో వాటిని డిస్ప్యూట్ చేశారు వాళ్ళు. 275 ఉండవు, అక్కడ ఉన్నది 165 టీఎంసీలే. ఆ 165లో కూడా 63 పైన వాడుకోవాల్సిన నీళ్ళు అవి ఇప్పుడు వాడుకుంటున్నారు, కానీ భవిష్యత్తులో రాకపోవచ్చు. రిలయబిలీ అవైలబుల్ అని స్పష్టంగా మాట రాశారు వాళ్ళు. మీకు కావాలనుకుంటే ఆ మాటలు మీకు చదివి వినిపిస్తాను మళ్ళీ ఒకసారి. చెప్పండి. వాళ్ళు ఏమంటారంటే 4/3/2015 నాడు సిడబ్ల్యూసి నుంచి మనకు లేఖ వచ్చింది. ఏది ప్రాణేత చేవళ్ళ చీఫ్ ఇంజనీర్కి వచ్చిన లేఖ. దాంట్లో వాళ్ళు యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ ద డీటెయిల్డ్ వాటర్ అవైలబిలిటీ స్టడీస్ క్యారీడ్ అవుట్ బై ప్రాజెక్ట్ అథారిటీస్ అండ్ దిస్ ఆఫీస్ అంటే సిడబ్ల్యూసి ఆఫీస్. In the last few years, the net water availability at the barrage is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the share of upstream states. అది ఎంత అన్నారు వాళ్ళు? 63 టీఎంసీలు ఉంటాయని చెప్పారు. బయట రాష్ట్రాలు పైన రాష్ట్రాలు వాడుకోవాల్సిన 63 టీఎంసీలు ఇందులో కలిసి ఉన్నాయి అని చెప్పి ఆ తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏం రాస్తారంటే యాజ్ సచ్ the availability of surpluses from the upstream states as estimated at the barrage site may not be reliably available in future. ఇంత స్పష్టమైన వాక్యాలు రాశారు వాళ్ళు. may not be reliably available in future. The project authorities are advised to review the quantum of divertible flows from Pranayata barrage site considering the overall availability at the location, requirement of environmental flows, కెపాసిటీ ఆఫ్ పంపింగ్, స్టోరేజ్ ఆఫ్ బ్యారేజెస్, ఎన్ రూట్ అండ్ కమాండ్ ఏరియా స్టోరేజెస్, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు డైవర్టిబుల్ క్వాంటిటీ ఎంత ఉంటుందనేది అంచనా వేసుకోండి, పునర్విమర్శ చేసుకోండి, పునరాలోచన చేసిందని చెప్పి చాలా స్పష్టమైన మాటలతో రాశారు వాళ్ళు. ఇది మనకు అనుభవం ఉన్నది. శ్రీరామ్ సాగర్లో అనుభవం ఉన్నది, నాగార్జున సాగర్లో అనుభవం ఉన్నది. నాగార్జున సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ కట్టినప్పుడు పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి. ఎప్పుడైతే అప్పర్ స్టేట్స్ ముఖ్యంగా గోదావరి నది మీద అటు కర్ణాటక మహారాష్ట్ర పెద్ద ఎత్తున బ్యారేజీలు డ్యాములు కట్టుకున్న తర్వాత మనకు శ్రీరామ్ సాగర్లోకి వాటర్ ఫ్లోస్ ఇన్ఫ్లోస్ చాలా మటుకు తగ్గిపోయినాయి కదా. 4 ఏళ్లలో 3 సంవత్సరాలు మనకి నీళ్ళే రాని పరిస్థితి వచ్చింది కదా. అట్లనే నాగార్జున సాగర్లో కర్ణాటక వాళ్ళు డ్యాములు కట్టక ముందు ఫుల్ ఫ్లెజ్డ్గా నీళ్ళు వచ్చినాయి మనకి. వాళ్ళు బ్యారేజీలు కట్టుకున్న తర్వాత డ్యాములు కట్టుకున్న తర్వాత ఆగస్టు దాకా నాగార్జున సాగర్ నీళ్ళు వచ్చే పరిస్థితి లేని స్థితి వచ్చింది కదా. అంటే భవిష్యత్తులో మనకు నీటి సంక్షోభం రాబోతున్నది, మీకు అవైలబుల్ ఉండవు అనే విషయాన్ని వాళ్ళు ఇప్పుడు మనకు చెప్పిన తర్వాత మన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నాగార్జున సాగర్లో శ్రీరామ్ సాగర్లో మనకున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రివ్యూ చేసుకునే తప్పేమున్నది. కానీ మనం కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ యొక్క సాఫల్యత కూడా మనకు ముఖ్యమవుతుంది కదా. భవిష్యత్తులో నీటి అవైలబిలిటీ అనేది సమస్య కాకూడదు కదా. అంటే దాని గురించి రివ్యూ చేయడం జరిగింది, ఇంజనీరింగ్ చేయడం జరిగింది. తుమ్మిడేటి దగ్గర నీళ్లు లేవు, అక్కడ సమస్యలు ఉన్నాయి, అక్కడ ప్రభుత్వం ఒప్పుకోలేదు ఒక అంశం. రెండోది కింద పోతే నీళ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ 2084 టీఎంసీల 75% డిపెండబుల్ ఈల్డ్ ఉందని చెప్పి మనకు అంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఇంత ముందు జాగ్రత్తగా అన్ని పకడ్బందీ చెప్తాను అన్ని. మరి కాళేశ్వరం ఎందుకు కుంగిందని అంటే ఇప్పుడు ఇవన్నీ పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద కట్టిన స్ట్రక్చర్స్, ఇంతకుముందు చెప్పిన ఇసుక మీద కట్టిన స్ట్రక్చర్స్. కాబట్టి ఇటువంటి స్ట్రక్చర్స్లో మనకు సర్వసాధారణంగా ఇసుక జారిపోవడం అనే సందర్భాలు ఎదురవుతాయి. మన దగ్గరనే కాదు, అంతకుముందు దుర్గాపూర్ బ్యారేజ్లు, తర్వాత ఫరక్కా బ్యారేజ్లు, ప్రకాశం బ్యారేజ్లు, గోదావరి బ్యారేజ్లు మనకు సమస్యలు వచ్చినాయి. ఇవి పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద కట్టినవి కాబట్టి
ఇంకో విషయం మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రాజెక్టు 2019లో కమిషనింగ్ అయింది, మొదటిసారి నీళ్ళు నింపినాం. 2019 నుంచి 2020లో, 21లో, 22లో, 23లో 4 వరుస వరదలు, బ్రహ్మాండమైన వరదలు వచ్చినాయి. 2022లో వచ్చిన వరద 500 years రిటర్న్ ఫ్లడ్ అది, అంటే 500 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఫ్లడ్ అది. అంటే 1986లో గోదావరిలోకి వచ్చిన ఫ్లడే అత్యధికం. దాన్ని ఆధారంగా చేసుకొని మనం ప్రాజెక్టులు డిజైన్ చేయడం అనేది జరుగుతున్నది. కానీ 2022లో వచ్చిన ఫ్లడ్ అనేది దానికంటే మించింది. అంటే 500 years రిటర్న్ ఫ్లడ్ మనకు 2022లో తటస్థపడ్డది. అంతకుముందు 2 ఏళ్ళు మనకు భారీ ఫ్లడ్స్ వచ్చినాయి, 2023లో కూడా ఫ్లడ్స్ వచ్చినాయి. ఈ 4 ఫ్లడ్స్ని తట్టుకొని బ్యారేజ్ నిలబడ్డాయి, ఎక్కడ కూలిపోలే. కుంగుబాటు ఒక పిల్లర్లో జరిగిన మాట వాస్తవమే. బ్లాక్ 7లో 8 బ్లాక్స్ ఉన్న మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాక్లో ఒక పిల్లర్ కుంగింది. ఆ కుంగినందువల్ల దాని పక్కన ఉన్న 2 పిల్లర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి అవి కూడా కొద్దిపాటి కుంగుబాటు గురైనాయి. కానీ మిగతా 7 బ్లాక్స్లో ఎక్కడ కూడా మనకు స్ట్రక్చరల్ డిస్ట్రెస్ అనేది లేదు. కాబట్టి అటువంటి సంఘటన సర్వసాధారణంగా జరుగుతుంది. ఒక ఇసుక జారిపోయి ఉంటుంది, దాని కింద హాలు ప్రదేశం ఏర్పడి ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం బ్యారేజ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ లోపాలు జరిగినాయి, క్వాలిటీ లోపాలు జరిగినాయి, డిజైన్ లోపాలు జరిగినాయి అనేది ఆరోపణ చేస్తున్నారు కదా. ఆరోపణ చేస్తే మరి మొన్న కుంగుబాటు జరిగిన తర్వాత కూడా 2024లో కూడా మనకు 15 లక్షల ఫ్లడ్ అక్కడ నుంచి మరి మేడిగడ్డ నుంచి పాస్ అయింది కదా. మరి అప్పుడు ఏం కుంగుబాటు మిగతా స్ట్రక్చర్స్కి మిగతా బ్లాక్లో కూడా ఏం ప్రమాదాలు జరగలే కదా. అంటే గోదావరి నదే అది పటిష్టంగా ఉన్న బ్యారేజ్ అని చెప్పి నిరూపించింది. కుంగుబాటు జరిగిన నెక్స్ట్ ఇయర్ 2024లో 15 లక్షల క్యూసెక్ల వరదని మేడిగడ్డ బ్యారేజ్ సురక్షితంగా కిందికి పంపించింది. సో ప్రకృతి గోదావరి నదే అది పటిష్టమైన బ్యారేజ్, అక్కడ ఏం ప్రమాదాలు జరిగే అవకాశం లేదని చెప్పి తేల్చి చెప్పింది. అయినా కూడా మన NDSA పరిశోధనలు చేయండి అని చెప్పింది. మిగతా బ్లాకుల్లో కూడా మరి రాఫ్ట్ ఫౌండేషన్స్ కింద ఏమైనా సొరంగాలు ఉన్నాయా, బుంగలు ఉన్నాయా, లేకపోతే కట్ ఆఫ్ షీట్ పైల్స్ మన సీకెండ్ పైల్స్ దగ్గర రంధ్రాలు ఉన్నాయా, ఇవి ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు. చేయాల్సిందే, చేయనియండి. ఎందుకంటే మనం ముందు జాగ్రత్త పడాల్సి ఉంటుంది కాబట్టి దానికి ఎవరి పట్ల అభ్యంతరం ఏం లేదు. కానీ ఈ మొత్తం ఈ ఒక పిల్లర్ కుంగుబాటుని దృష్టిలో పెట్టుకొని మొత్తం బ్యారేజీలు మొత్తం 3 బ్యారేజీలు కూడా క్వాలిటీ పరమైన లోపాలతోటి, కన్స్ట్రక్షన్ పరమైన లోపాలతోటి, డిజైన్ లోపాలతోటి ఉన్నాయని ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అది వాస్తవం కాదని చెప్పి గోదావరి నది నిరూపించింది కదా. 2024లో 15 లక్షల క్యూసెక్లని మేడిగడ్డ బ్యారేజ్ పంపించింది కదా కిందికి, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా. కానీ మీరు ఇట్లా చెప్తున్నారు. ఒక 3-4 రోజుల కింద NDSA రిపోర్టు బయటకు వచ్చి దాని మీడియాలో అసలు ఆ రిపోర్ట్లో ఏమున్నది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పింది ఏమిటి? ఆ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలు ఏమిటి? అదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇప్పుడు కొత్తగా ఏం చెప్పలేదు. వాళ్ళు గతంలో 2024 మేలో ఏదైతే వాళ్ళు ఇంటర్మ్ రిపోర్ట్ ఇచ్చిండో పార్లమెంట్ ఎన్నికలకు ముందు, ఆ రిపోర్ట్లో అంతకుముందు మార్చి 2023లో ఏది సంఘటన జరిగిన 3-4 రోజులకు ఏదైతే రిపోర్ట్ ఇచ్చిండో అందులో చెప్పిన విషయాలే ఇంటర్మ్ రిపోర్ట్లో ఉన్నాయి. ఇంటర్మ్ రిపోర్ట్లో ఉన్న విషయాలే ఇప్పుడు మొన్న ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్లో ఉన్నాయి. అందులో అంతా కూడా ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇదే ఊహాగానాలు. ఇసుక జారిపోయింది, తర్వాత సీకెండ్ పైల్స్లో సరిగా కన్స్ట్రక్షన్ జాయింట్స్ని సరిగా చేయకపోవడం వల్ల రంధ్రాలు ఏర్పడి అందులోంచి పైపింగ్ యాక్షన్ జరిగింది, ఎనర్జీ డిసిపేషన్ అరేంజ్మెంట్ సరిగా లేవు అనే విషయాలు చెప్తూ మిగతా బ్లాక్స్లో కూడా ఉండొచ్చు, రాఫ్ట్ కింద బుంగలు ఏర్పడి ఉండొచ్చు, కట్ ఆఫ్ వాల్కి రంధ్రాలు ఏర్పడి ఉండొచ్చు, వీటిని పరిశోధన చేయాలి. ఇప్పుడు ఇవి పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద కట్టిన బ్యారేజీలు కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. 4 వరుస ఫ్లడ్ని ఎదుర్కొన్న బ్యారేజ్ కాబట్టి అటువంటి ప్రమాదం ఒక బ్లాక్లో జరిగింది. మిగతా బ్లాక్లో ఎక్కడేం జరగలే కదా. రెక్టిఫై చేస్తారు. ఎక్కడైనా కూడా పర్మియబుల్ ఫౌండేషన్లు జరిగే ప్రమాదాలని రెక్టిఫై చేసుకున్నారు, వాటిని పునరుద్ధరణ చేసుకున్నారు, మళ్ళీ వినియోగంలో పెట్టారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. NDSA చెప్పింది, మనకు దాని పట్ల అభ్యంతరం ఏం లేదు. పరిశోధనలు జరగనియండి. పరిశోధనలు జరిగిన తర్వాత పునరుద్ధరణ తొందరగా జరగాలి. పునరుద్ధరణ జరిగిన తర్వాత వినియోగంలోకి రావాలన్నది ప్రజలందరి కోరిక, మా ఇంజనీర్లందరి కోరిక కూడా అదే. ఇంకొక చర్చ జరుగుతున్నది కాళేశ్వరం పైన. నదీ ప్రవాహంలో నదికి అడ్డంగా కట్టకట్టుకొని రిజర్వాయర్ డ్యాము నిర్మాణం చేసుకుంటారు. కానీ కొమరవెల్లి మల్లన్న సాగరు నదీ ప్రవాహం లేని దగ్గర కట్టడం అది ఉత్పాతానికి దారితీస్తుంది అనే చర్చ గడిచిన 6-7 ఏళ్ళుగా జరుగుతూనే ఉన్నది. ఇది కూడా అపోహలతో కూడా ఇప్పుడు చాలా ప్రపంచవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా కూడా
ఆర్టిఫిషియల్ జలాశయాలు కట్టాలి. నదుల మీద కట్టిన జలాశయాలకి సిల్టేషన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం, సెడిమెంటేషన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా వస్తున్నది. అవును. మన దగ్గరనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జలాశయాలన్నీ కూడా ఈ పూడికి సిల్టేషన్ వస్తుంది. ప్రాబ్లమ్ని, ఎందుకంటే డీగ్రేడేషన్, అడవుల నరికివేత అనేది చాలా తీవ్రమైన సమస్య వచ్చింది కాబట్టి అడవులు నరికివేసినందువల్ల టాప్ సాయిల్ అంతా కొట్టుకొస్తుంది. ప్రవాహంతో, ఆ వరదలతోటి కొట్టుకొచ్చి డ్యాముల దగ్గర ఆగిపోయి డ్యాములు బట్ కెపాసిటీ తగ్గిపోతున్నది. మన అనుభవంలో చూస్తే నిజాం సాగర్ దాని కెపాసిటీ 15 టీఎంసీలకు తగ్గిపోయింది. తర్వాత శ్రీరామ్ సాగర్ 112 టీఎంసీలతో కట్టిన డ్యామ్ ఇప్పుడు 80 టీఎంసీలకు పడిపోయింది. వివరాలు కూడా అంతే ఉంది. అన్ని ప్రాజెక్టులకి ఈ సెడిమెంటేషన్ అనేది ప్రాబ్లంగా ఉన్నది. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సెడిమెంటేషన్ అనేది ఒక ఇష్యూగా ముందుకొచ్చిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఈ చర్చ నాకెట్లా తెలుసు అంటే, మేము ఇండోనేషియా బాలి ద్వీపంలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో మేము పాల్గొన్నాం. నాకు మిషన్ కాకతీయ మీద ప్రజెంటేషన్కి అవకాశం వస్తే నిన్న ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాను. తర్వాత మిగతా ఇంజనీర్లు కూడా, మన ప్రాజెక్టుల ఇంజనీర్లు కూడా మనతో పాటు వచ్చారు. వాళ్ళు ప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్ సందర్భంగా అక్కడ చర్చలు మేము విన్నాం. ఆర్టిఫిషియల్ జలాశయాలకి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రభుత్వాలు, ఈ సెడిమెంటేషన్ ప్రాబ్లంకి ఆర్టిఫిషియల్ జలాశయాలు కట్టడమే సరైన పరిష్కారం అని చెప్పి ఒక చర్చ అక్కడ జరుగుతున్నది ఇంటర్నేషనల్ లెవెల్లో. సరే, ఆ చర్చకు అనుగుణంగా మన దగ్గర కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్ జలాశయాలు అవసరమైనవి. ఎందుకంటే ఇది ఎత్తిపోతల పథకం కాబట్టి ఎత్తిపోతల పథకాలు తప్పనిసరిగా మనకు రిజర్వాయర్ కెపాసిటీలు ఉంటే తప్ప పనిచేయవు. ఇది మనం చెప్పింది కాదు, సిడబ్ల్యూసీనే చెప్పింది. ప్రాణేద చెవిళ్ళ డిపిఆర్ మీద కామెంట్ చేస్తూ, మీరు మీ ప్రపోజల్లో 160 టీఎంసీల డైవర్షన్ ప్రపోజ్ చేసిండ్రు. తుమ్మిడేటి నుంచి ఎత్తిపోసే నీళ్లు 160 టీఎంసీలు డైవర్షన్కి మనం ప్రపోజ్ చేసిన నీళ్లు. ఆ 160 టీఎంసీలు ఎత్తిపోసిన తర్వాత వాటిని ఎక్కడ పెడతారు మీరు? వాటిని స్టోర్ చేసుకోవడానికి జలాశయాల సామర్థ్యం ఎక్కడుంది? మీరు 16 టీఎంసీలే మీరు పెట్టింది. కాబట్టి దీన్ని కూడా రివ్యూ చేసుకోండి అని చెప్పి చాలా స్పష్టమైన మాటలతో చెప్పిన వాళ్ళు. దానికి సంబంధించి కూడా మీకు నేను చెప్తాను, దాని వాళ్ళు రాసిన మాటలు ఏంటో. స్టోరేజ్ కెపాసిటీ కూడా సిడబ్ల్యూసీ మనకు దానికి సంబంధించి మరి ఇవన్నీ వాళ్ళు అధ్యయనం చేయకుండా మాట్లాడుతున్నారా చెప్పేవాళ్ళు? అర్థం మరి మీరు ప్రతిదానికి ఎవిడెన్స్ అని చెప్తున్నారు. దీంట్లో ఇప్పుడు మనకు రాసిన లేఖలో వాళ్ళు ఏమంటారంటే, there are 23, ఇది ఎప్పుడు రాసిందంటే ఇది 2008లో రాసిన లేఖ. ఇది 2008లోనే ఉమ్మడి రాష్ట్రంలో. అంటే ఫీజిబిలిటీ రిపోర్ట్ పంపిస్తారు ఫస్ట్, డిపిఆర్ కంటే ముందు సాధ్యాసాధ్యాల నివేదిక అనేది. ఫీజిబిలిటీ రిపోర్ట్ పంపించిన తర్వాత వాళ్ళు దాన్ని ఓకే చేసి ఎస్ యూ కెన్ నౌ సబ్మిట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పి వాళ్ళు మనకు చెప్తే అప్పుడు డిపిఆర్ వెళ్తారు. సో 2008లో ఫీజిబిలిటీ రిపోర్ట్ పంపించారు. ఫీజిబిలిటీ రిపోర్ట్ పంపించినప్పుడు వాళ్ళు దాని మీద ఏం కామెంట్ చేసిందంటే, రిజర్వాయర్ల కెపాసిటీకి సంబంధించి there are 23 major online reservoirs and 1096 minor tanks within the command and the vicinity of the project. Besides these tanks, there is a requirement of artificial reservoirs also for creating within and around the project area, either by increasing the capacity of existing reservoirs, tanks, or creating additional new tanks. అని చాలా స్పష్టంగా, అంటే నువ్వు డైవర్ట్ చేసే క్వాంటిటీకి నీ రిజర్వాయర్ల కెపాసిటీకి పొంతన లేదు. నిజానికి 1:1.4 ఉండాలి. రూల్స్ ప్రకారం, మన అధ్యయనాల ప్రకారం, మన మార్గదర్శకాల ప్రకారము మనం డైవర్ట్ చేసే నీళ్ళకి మన రిజర్వాయర్ కెపాసిటీకి రేషియో ఎంత ఉండాలంటే 1:1.4 ఆర్ 1:1.5 ఉండాలి. కానీ ఇక్కడ ప్రాణేద చెవులలో అది 1:10 ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రీఇంజనీరింగ్లో ప్రాజెక్ట్ సైట్ని మార్చడంతో పాటు, విభజన చేయడంతో పాటు మనం రిజర్వాయర్ల కెపాసిటీ కూడా పెంచుకున్నాం. 16 టీఎంసీలు ప్రాణేద చెవులలో ఉంటే దీంట్లో 141 టీఎంసీ రిజర్వాయర్ కెపాసిటీని మనం పెంచుకున్నాం. అందులో భాగంగానే లింక్ 4లో, అంటే మిడ్ మానేర్ నుంచి కొండపోచమ్మ దాకా ఉన్న, అంటే ఇక్కడనే మనకు ఒక 62% ప్రాజెక్టు ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ లింక్ 4లోనే. కాబట్టి అక్కడ మనకి ఎక్కువ రిజర్వాయర్ కెపాసిటీ అవసరమైంది తప్పనిసరిగా. కాబట్టి మనకు అన్నపూర్ణలో 3.5 టీఎంసీ రిజర్వాయర్ మనం ఏర్పాటు చేసుకున్నాం. రంగనాయక సాగర్లో 3 టీఎంసీ, మల్లన్న సాగర్లో 50 టీఎంసీ, కొండపోచమ్మలో 15 టీఎంసీ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి రిజర్వాయర్ల కెపాసిటీ పెంచమనేది సిడబ్ల్యూసీ వాళ్ళు చేసిన సూచననే. మీరు డైవర్షన్ చేసే క్వాంటిటీకి మీరు పెట్టుకున్న రిజర్వాయర్ల కెపాసిటీకి పొంతన లేదు, కాబట్టి మీరు పెంచుకోండి. ఉన్న రిజర్వాయర్ల కెపాసిటీని పెంచండి, లేదంటే ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్ అన్న కట్టుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా మన ఫీజిబిలిటీ రిపోర్ట్ మీదనే 2008లోనే వాళ్ళ సూచన ప్రకారం. తర్వాత మీరు అన్నారు కదా, నదికి అడ్డంగా ఎటువంటి రిజర్వాయర్లు ఇంతకుముందు ఎక్కడ లేవు అని అన్నారు కదా. రాయలసీమలో పోతిరెడ్డిపాడు నుంచి మనం నీటిని లిఫ్ట్ చేసిన తర్వాత
అక్కడ ఉన్నన్ని ఆర్టిఫిషియల్ రిజర్వాయర్సే. అవేవి కూడా నదులున్న చోట కట్టిన రిజర్వాయర్స్ కావు. కండలి రిజర్వాయర్ 68 టీఎంసీ రిజర్వాయర్ అక్కడ కట్టుకున్నారు, నదికి అడ్డంగా, నది ఏం లేకున్నా పెద్ద నది. కూరకల్లు 10 టీఎంసీలు కట్టుకున్నారు. వెలిగొండ 41 టీఎంసీ కట్టినరు. వెలుగోడు 17 టీఎంసీ, బ్రహ్మంగారి మఠం 17 టీఎంసీ, అవుకు 7 టీఎంసీ, అలుగునూరు 3 టీఎంసీ. ఇవన్నీ ఎక్కడికి పోయి? ఇవన్నీ కృష్ణా బేసిన్లో. కానీ నేను చెప్తున్నది ఏంటంటే విమర్శకులు వీటిని ఎందుకు గమనించలేదు అంటున్నాను నేను. ప్రాజెక్టులో ఇటువంటి పెద్ద రిజర్వాయర్లు కట్టినందువల్ల విమర్శ చేసిన వాళ్ళు మరి అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్ కట్టారు కదా, వాటిని ఎందుకు విమర్శ చేయలేదు ఇంతకాలం? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో నిజానికి ఎత్తిపోతల పథకాలు అవసరం ఇవి. ఇప్పుడు మన నదుల పరిస్థితి ఏంటంటే, మన పెనిన్సులర్ రివర్స్, గోదావరి కానీ కృష్ణ కానీ మన దగ్గర ఉన్న 2 నదులు పెనిన్సులర్ రివర్స్ అంటే పీఠభూమి రివర్స్. ఇవి వానాకాలం 4 నెలల్లో మాత్రమే, 4 లేదా 5 నెలలు మాత్రమే ప్రవహిస్తాయి, ఉధృతంగా ప్రవహిస్తాయి. చాలా పెద్ద ఎత్తున 3,000-2,000 టీఎంసీల నీళ్ళు పోతాయి దీంట్లోంచి. ఆ తర్వాత నీళ్ళు ఏముండవు, డ్రై అయిపోతాయి ఇవి. కాబట్టి మనకు రబీలో అంటే అక్టోబర్ నుంచి తాగునీటి కోసం కానీ రబీలో వ్యవసాయం కోసం కానీ మనకు నీళ్ళు అవసరం కావాలంటే తప్పనిసరిగా ఈ వర్షాకాలంలో వచ్చిన నీటిని ఎంత వీలైతే అంత ఎత్తిపోసుకొని రిజర్వాయర్లో పెట్టుకోవడమే సరైన పరిష్కారం. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మన దగ్గర చాలా లిఫ్టిగేషన్ స్కీమ్స్ ప్లాన్ చేసినప్పుడు రిజర్వాయర్లు ఎక్కడ పెట్టలేదు. కల్వకుర్తిలో కానీ, దేవాదులలో కానీ, నెట్టంపాడులో కానీ ఇటువంటి పెద్ద పెద్ద రిజర్వాయర్స్ మనం ప్లాన్ చేసినప్పుడు ఎక్కడ కూడా రిజర్వాయర్ కెపాసిటీస్ వాటి నీటి డైవర్షన్స్కి పొంతన లేకుండా పెట్టారు, చాలా తక్కువ. కానీ ఎత్తిపోతల పథకాల్లో తప్పనిసరిగా రిజర్వాయర్ల కెపాసిటీ పెంచాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు? అవి సస్టైన్ కావాలంటే, రబీలో వ్యవసాయాన్ని మనం సస్టైన్ చేయాలంటే తప్పనిసరిగా వానాకాలంలో నదుల్లో ప్రవహిస్తున్న నీటిని ఎత్తిపోసుకొని ఈ రిజర్వాయర్లో నింపుకుంటే తప్ప మనం అక్టోబర్ నుంచి మన అవసరాలకి, తాగునీటి అవసరాలకి, వ్యవసాయ అవసరాలకి లేదా పారిశ్రామిక అవసరాలకి వినియోగించుకోవడం వీలు పడదు. ఆ దృష్ట్యానే ఈ లింక్ 4లో మనకి మల్లన్న సాగర్ ద్వారా ప్రాజెక్టు ఏరియాలో 62% ప్రయోజనాలు మల్లన్న సాగర్ మీద ఆధారపడి ఉన్నాయి, హైదరాబాద్ మంచినీటి సరఫరాతో సహా. మొత్తం ప్రాజెక్టు ప్రయోజనాలు 62% మల్లన్న సాగర్ కిందనే ఉన్నాయి. కాబట్టి అక్కడ దాన్ని ఒక మదర్ రిజర్వాయర్గా మనం పెట్టుకున్నాం. ప్రాజెక్టులో ఇట్ ఈస్ ఎ మదర్ రిజర్వాయర్ కాబట్టి అక్కడ 50 టీఎంసీల రిజర్వాయర్ అవసరమని అనుకున్నాం. అది ఆ రకంగా ప్లాన్ చేశారు. కానీ ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఒక ఎకరాకు అవుతున్న ఖర్చు ఎంత, దానికి వస్తున్న దిగుబడి ఎంత, ప్రయోజనం ఎంత? ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వైట్ ఎలిఫెంట్. దానికి అంతులేని కరెంటు బిల్లులు కట్టాలి, అది ఎత్తిపోతలు తిప్పిపోతలు అనే ఒక వాదన కూడా ఉన్నది. ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇది మన తెలంగాణ భౌగోళిక పరిస్థితులని అవగాహన చేసుకోకుండా చేస్తున్న వాదన ఇది. నిజానికి మన నదులు ఎట్లా ఉంటాయంటే కింద ప్రవహిస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి గోదావరి నది ఉందనుకోండి, గోదావరి నది మన దగ్గర లోతులో ఉంటుంది, 80 నుంచి 100 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. కానీ మన వ్యవసాయ యోగ్యమైన భూములు ఎక్కడున్నాయి? 200, 300, 400. ఇప్పుడు కొండపోచమ్మ ఎక్కడ దాకా వస్తుంది? 612 దగ్గరికి నీళ్ళు, 1/2 కిలోమీటర్ పైన. ఇంకా కొంచెం మెదక్ జిల్లాకు పోతే 650 దాకా పోతాయి, రంగారెడ్డి జిల్లా 650, 70 దాకా పోతాయి. కాబట్టి మన భూములు, వ్యవసాయ యోగ్యమైన భూములు అన్నీ కూడా హైయర్ ఎలివేషన్స్లో ఉన్నాయి, ఎత్తైన ప్రదేశంలో ఉన్నాయి. గతంలో ఉమ్మడి పాలకులు ఏమన్నారు? నీళ్ళు వస్తలేవు, మాకు ప్రాజెక్టులు వస్తలేవు అంటే, మీరు ఎత్తుగడ్డ మీద ఉన్నారా భయ్, మీకు నీళ్ళు ఎక్కడికి వస్తాయి, నీరు పళ్ళ మెరుగు అని చెప్పి మనం మత్పరించి నీళ్ళని గోదావరి కృష్ణ నీళ్ళని దొబ్బకపోయినారు. కానీ ఎప్పుడైతే మనకు ఎస్ఎల్బిసి ఏఎంఆర్పి ఏది వచ్చిందో, అలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్ట్ వచ్చిందో, అది సక్సెస్ఫుల్ అయిన తర్వాత భారీ ఎత్తిపోతల పథకాల నిర్మాణం తెలంగాణలో సాధ్యమే అని ఒక విశ్వాసం కలిగింది. తెలంగాణ ఇంజనీర్లు ఒక విశ్వాసాన్ని కలింపజేసింది, పాలకుల్లో ప్రజల్లో కలింపజేసిండ్రు. ఏఎంఆర్పి సక్సెస్ అయిన తర్వాత ఆ లిఫ్టిగేషన్, అది కృష్ణానది నుంచి నాగార్జున సాగర్ నుంచి 100 మీటర్లు ఒకటే లిఫ్ట్, అది సింగిల్ లిఫ్ట్, 18 మెగావాట్ల మోటార్లు పెట్టి ఆ లిఫ్ట్ని సక్సెస్ చేశారు మన వాళ్ళు. దాన్ని ఆపడానికి చాలా పెద్ద ఎత్తున కుట్రలు జరిగినాయి. ఇది సక్సెస్ అయితే కనుక మళ్ళీ డిమాండ్స్ వస్తాయి, మనం శాంక్షన్ చేయక తప్పని పరిస్థితి వస్తుందని చెప్పి దాన్ని కాకుండా చేయడానికి ఎన్ని అడ్డంకులు పెట్టాలో అన్ని అడ్డంకులు పెడితే మన ఇంజనీర్లు దాన్ని కాపాడుకొని 100 మీటర్ల సింగిల్ లిఫ్ట్ తోటి అది కట్టుకొని దాన్ని సక్సెస్ చేసి చూపించారు. ఆ తర్వాత డిమాండ్లు వెల్లువెత్తినాయి. కల్వకుర్తి వచ్చింది, నెట్టంపాడు వచ్చింది, భీమా వచ్చింది, లిఫ్టిగేషన్ దేవాదలో వచ్చింది. ఇవన్నిటికి కూడా మనకు ఎత్తిపోతలు అది సామాజిక అవసరం. అది మనం ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభాలు వస్తాయనేది బేరీజ్ వేసుకునే పరిస్థితి కాదు మనది. అది ప్రాజెక్టు ప్రయోజనాలు, ప్రాజెక్టు ఖర్చులు
ఈ బీసీ రేషియో అనే కాన్సెప్ట్ తోటి మనం ఎత్తిపోతల పథకాలను చూడడానికి లేదు. ఎంత ఖర్చు అయినా మన ప్రాజెక్టులకు మన తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందించాలంటే, మన గ్రామాలకు తాగునీళ్ళు అందించాలంటే తప్పనిసరిగా ఎత్తిపోతలు అత్యవసరమైన ప్రాజెక్టులు అవి లేకుండా తాగునీరు అందించలేము మనం. ఇప్పటికీ గ్రావిటీ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అయిపోయినాయి. ఇంకా గ్రావిటీ ప్రాజెక్టు మన తెలంగాణలో కట్టలేము. ఇంకా మనం ఏం కట్టినా కూడా ఎత్తిపోతల పథకాల ద్వారానే సాగునీరు అందించాలి. కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలోనే ఇవన్నీ ప్రాజెక్టులు వచ్చినాయి కదా, బోరుడని ఎత్తిపోతల పథకాలు వచ్చినాయి కదా, ఈ ప్రాణిత చెవెళ్ళు కూడా వాళ్ళు రూపొందించిందే కదా, ఉమ్మడి రాష్ట్రం జలయజ్ఞంలో పెట్టిందే కదా, దాన్ని కొనసాగింపే కదా కాళేశ్వరం ప్రాజెక్టు. ఇవాళ మన కాళేశ్వరం ప్రాజెక్టుని ఈ కరెంటు ఛార్జీలు బూచి చూపించి అది తెల్ల ఏనుగులు అని చెప్పి అనడమే అంటే ఎట్లా? సరైన పద్ధతి కాదు అది. ఎంత ఖర్చు అయినా మనం ఎత్తిపోతల పథకాలు నిర్వహించుకోవాల్సిందే. ఈ విషయం అన్ని ప్రభుత్వాలకు తెలుసు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు, మొన్న దాకా 10 ఏళ్ల పాటు పాలన చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి కూడా తెలుసు. కాబట్టి ఎత్తిపోతల పథకాలకి కరెంటు ఛార్జ్ అనేది ఉంటుంది. అది సామాజిక అవసరము. ఉదాహరణకి నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ అన్న దేశానికి అది సంవత్సరానికి 100 మిల్లీమీటర్ల వర్షపాతమే ఉంటుంది. ఆ 100 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని వాళ్ళు ఒడిసి పట్టుకొని చాలా జాగ్రత్తగా మైక్రో ఇరిగేషన్ పద్ధతులను పాటించి గ్రీన్ హౌస్ ఇరిగేషన్ ద్వారా వాళ్ళు అద్భుతమైన పంటలు పండించుకుంటున్నారు. అది ఖర్చుతో కూడుకున్న పని. దాని రీసెర్చ్ మీద, దాని వ్యవహారం మీద, దాని యంత్రాంగం అదంతా చేసుకోవడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ అది ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి వాళ్ళు వదిలిపెట్టరు కదా. ఇట్ ఈస్ దేర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. చేయాల్సిందే. గల్ఫ్ దేశాలకి మంచినీరు తయారు చేయాలి. వాళ్ళు డీసాలినేషన్ మీద మిలియన్ల డాలర్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు ఖర్చు పెడతారు? మంచినీళ్ళు దొరకవు అక్కడ, ఎడారి ప్రాంతం కాబట్టి. సముద్రపు నీళ్ళని శుద్ధి చేసుకొని వాళ్ళు మంచినీళ్ళు తయారు చేసుకోవాల్సింది. అది సామాజిక అవసరం. అది ఖర్చులు ప్రయోజనాలు అనే బీసీ బెనిఫిట్స్ అండ్ కాస్ట్ రేషియో అనే కాన్సెప్ట్ తోటి వాటిని పరిశీలించడం కుదరదు. అట్లనే తెలంగాణ ఎత్తిపోతల పథకాలు కూడా మన ఖర్చులు ప్రయోజనాలనే దృష్టికోణంతో చూడడం అనేది శుద్ధ అసందర్భం. అట్లా చేస్తున్నారంటే వాళ్ళు వలస పాలకులు చేస్తున్న పనే చేస్తున్నట్టు. మీరు ఎత్తుగడ్డ మీద ఉన్నారు, మీకు నీళ్లు రావని వాళ్ళు అన్నారు కదా, మీకు ఖర్చులు ఎక్కువ, ఎత్తిపోతల పథకాలతో ఖర్చులు ఎక్కువ, మీకు నీళ్లు అవి వయబుల్ కావు, ఎకనామికల్ వయబుల్ కావు అని చెప్పి చెప్తున్నా వీళ్ళు అందరూ ఒకటే. తెలంగాణకి రైతాంగానికి నీళ్ళు అందించే ఉద్దేశం ఉన్న వాళ్ళు కారు వాళ్ళు. కానీ సార్ ఇక్కడ ఒక అర్థమైంది, మీ ఇంట్రెస్ట్ అర్థమైంది. గోదావరి నది పైన ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ ఉన్నది, అంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది? ఏమిటి రీజన్? ఎక్కువ ప్రాజెక్టులు గోదావరి మీదనే ఉన్నాయి. అవును, గోదావరిలో మనకి నీటి కేటాయింపులు ఎక్కువ ఉన్నాయి కృష్ణా కంటే. కృష్ణాలో మనకి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తోటి మనకి పంచాయతీ ఉన్నది కాబట్టి అక్కడ 811 ఆంధ్రప్రదేశ్కి కేటాయించినందువల్ల ఆ నీటిని మనం మన అవసరాలకు అనుగుణంగా చేర్చుకోవాలంటే అది మళ్ళీ ట్రిబ్యునల్ ద్వారా జరగాల్సిన పని అది. కాబట్టి కృష్ణాలో మనము ఉమ్మడి రాష్ట్రంలో వరద ఆధారంగా అంటే వరద ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్టుని రూపకల్పన చేసుకుంటాం. ఇప్పుడు ఏఎంఆర్పి కానీ, నెట్టెంపాడు కానీ, భీమాకు నిగర జలాలు ఉన్నాయి, కల్వకుర్తి కానీ, ఇవన్నీ కూడా వరద జలాల ఆధారంగా రూపకల్పన చేసిన ప్రాజెక్టులు అవి. అప్పుడు కృష్ణా ట్రిబ్యునల్లో టేలెంట్ స్టేట్గా కృష్ణా టేలెంట్ స్టేట్గా వరద జలాలు ఏవైనా అదన జలాలు ఏమి ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. కానీ గోదావరిలో మనకి 1486 టీఎంసీల నీటి అంచనాలో మనకు ఉమ్మడి రాష్ట్రమే మన ప్రాజెక్టులకి వివిధ జీవోల ద్వారా ఆర్డర్స్ ద్వారా 968 టీఎంసీలు కేటాయించి ఉన్నది. మన ప్రాజెక్టుల కేటాయింపులు ఉన్నాయి. ఇది నేను చెప్పడం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అసెంబ్లీలో మన డ్రాఫ్ట్ బిల్లు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యేలకు సప్లై చేసిన డాక్యుమెంట్లోనే ఈ 968 టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టుల కేటాయింపులు ఉన్నాయని చెప్పి వాళ్ళు పేర్కొన్నారు. కాబట్టి 968 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్న చోట మనం వినియోగం ఎంత ఉంది భయ్? తెలంగాణ వచ్చిన నాటికి 200 టీఎంసీలకు మించి లేదు. రీఇంజనీర్, రీడిజైన్ ఇందులో భాగం అనుకోవచ్చా? రెండు ఒకటే. రీడిజైన్, రీఇంజనీరింగ్ అనేది అవి పర్యాయ పదాలే, అవి వేరే అర్థం ఏం కాదు. కాబట్టి 200 టీఎంసీల వినియోగం ఉన్నదాన్ని మనం 968 టీఎంసీలకు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గోదావరి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. కృష్ణా మీద మనకు ఆ వెసులుబాటు లేదు. కృష్ణా మీద పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అన్ని రకాల శ్రద్ధలు పెట్టింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ అవన్నీ పూర్తి చేసుకున్నాం కదా, వరద జలాల ప్రాజెక్టులే అవి. కానీ ఉమ్మడి రాష్ట్రం వదిలిపెట్టిన పెండింగ్ ప్రాజెక్ట్ అని మనం రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చుకున్నాం, నీటిని ఇవ్వగలిగినాం.
కానీ గోదావరి మీద మనకు నికర జలాల కేటాయింపులు ఉన్నాయి, కానీ ప్రాజెక్టులు లేవు, కాగితాల మీద ఉన్నాయి అవి. కాబట్టి వాటిని వినియోగించుకోవడానికి మనం ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి వచ్చింది, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయవలసి వచ్చింది. అది గోదావరి మీద మనకున్న అడ్వాంటేజ్ కాబట్టి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ మధ్య జరుగుతున్న చర్చకి ఇందాక ఈ పుస్తకాన్ని గురించి నేను ప్రారంభంలో చెప్పినట్లుగా ఇక్కడ ఒక మ్యాప్ ఉంది, ఒక గోడ ఉంటుంది. అంటే గోడలు బద్దలు కొట్టి రిజర్వాయర్. ఇక్కడ ఒక చిన్న విషయం, నేను ఆ ముఖ చిత్రాన్ని రూపొందించడానికి నాకున్న కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద గత 10 ఏళ్లుగా అనేక వక్రీకరణలు, ఒక అడ్డుగోడ, ఒక మాయాజాలం క్రియేట్ చేసి పెట్టిండ్రు. వాస్తవాలు అందకుండా మన ప్రజలకి కాళేశ్వరం ప్రాజెక్టు మధ్యలో ఒక అడ్డుగోడ క్రియేట్ చేసి పెట్టింది కాబట్టి వాస్తవాలు అందలేదు. కాబట్టి ఇవాళ అడ్డుగోడను కూల్చి తొలగించి మన ప్రాజెక్టు యొక్క నిజాలు ఏంటో తెలియజేసిన ఉద్దేశంతో నేను ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆ ముఖ చిత్రం అట్లా రూపొందించాను. ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా నేను ఏవైతే నెరేటివ్స్ తెలంగాణ విమర్శకులు, తెలంగాణ బిడ్డలే వాళ్ళు, అంత మనవాళ్లే, మరి ఎందుకు ఆ ప్రాజెక్ట్ మీద అంత కష్టం మనకు తెలియదు. కానీ వాళ్ళు ప్రచారం చేసిన నెరేటివ్స్ గత 10 ఏళ్లుగా తొలినాళ్ళ నుంచి అసలు ప్రాజెక్టు రూపకల్పన దశ నుంచే విమర్శలు మొదలైనాయి. రూపకల్పన దశ నుంచే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు మళ్ళీ విమర్శలు, పుస్తకాలు, ప్రచురణలు, తర్వాత ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మళ్ళీ కమిషన్ ముందర అవే రకమైన వాదనలు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ నెరేటివ్స్ని పూర్వపక్షం చేద్దామనే ఉద్దేశంతో నేను పుస్తకం రాయడం జరిగింది. ఆ అడ్డుగోడ ఏదైతే ఉందో, ప్రజలకి నిజాలకి అబద్ధాలకి ఏదైతే అడ్డుగోడ ఉందో ఆ అడ్డుగోడ తొలగించి నిజాలు బయట పెట్టాలనే ఉద్దేశంతో ఆ ముఖ చిత్రం రూపకల్పన చేశాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాస్తవానికి 2014 అంటే 15, 16, 17 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి అప్పటికి నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని ప్రాజెక్టులు, కృష్ణా, గోదావరి, బహుశా వారితో కూడా ప్రయాణం కూడా ఉన్నది. ఆ నేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఈ పునాది నుంచి తిరిగి చూసి వచ్చినాం కాబట్టి దీనిపైన అప్పటి నుంచి నిజంగానే చాలా రకాల సందేహాలు, అనుమానాలు, ప్రశ్నలు, విమర్శలు చాలా ఉన్నాయి. బహుశా ఈ పుస్తకాన్ని మీరు అన్ని పుస్తక షాపులలో దొరకవచ్చు. ఇందులో ఉన్న కొన్ని అంశాలు మాత్రమే నవోదయ బుక్ హౌస్లో ఉంది. కొన్ని అంశాలు మాత్రమే ఇందులో చర్చ చేయగలిగినాం. మరింత విస్తృతంగా అవగాహన కావాలంటే, మరిన్ని ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ పుస్తకాన్ని కాస్త ఓపికతో చదివితే కనుక చాలా వివరంగా అర్థమయ్యేది, చాలా సులభంగా. ఎందుకంటే స్వయంగానే వారు రచయిత కాబట్టి. ఇందులో మరో రచయిత వి ప్రకాష్ గారు, తర్వాత వీరు రిటైర్డ్ ఇంతమందుకున్న మన విద్యాసాగర్ రావు గారు, వీళ్ళందరూ తెలంగాణ నీటిపారుదల రంగానికి సంబంధించి వారు గతంలో చేసినది, ఇప్పుడు చేస్తూ ఉన్న ఒకానొక ప్రయత్నంలో భాగంగా వచ్చిన పుస్తకమే ఇది అనుకోవచ్చు. థ్యాంక్ యూ.